రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల అభివృద్ధి కూటమితోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల అభివృద్ధి కూటమితోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. శుక్రవారం కాకినాడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో సమావేశాన్ని నిర్వహించారు. మంగళవారం ధనవంత్రి నాయిని బ్రాహ్మణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల కనీస వేతనాలు అమలు చేస్తూ జీఓఎంఎస్ నెంబర్ 130 ఇచ్చిన అందుకు ధన్యవాదాలు తెలిపారు. నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఎండోమెంట్ దేవాలయాలలో కేశఖండనశాలలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు 20,000 నుంచి 25,000కు వేతనం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి బాటలు వేస్తున్న వేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు లంకా రత్నారావు, సూరవరపు నాగరాజు, యున్నాను యేసు, కొరుప్రుల నూకరాజు, వాయిద్య కళాకారుల అధ్యక్షులు ర్యాలి సత్యనారాయణ, రూరల్ అధ్యక్షుడు ఉమా అచ్యుతరమణ, సిటీ అధ్యక్షులు వేపాడి శ్రీను, మల్లువలస విష్ణు చక్రం తదితరులు పాల్గొన్నారు. అనేక ఇబ్బంది పాల్పడతా ఉంటే దీపం పథకం పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఆదుకున్నారు. ఈరోజు సూపర్ 6 హామీలో భాగంగా ప్రతి ఇంటికి నిరుపేద మహిళకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు చెప్పినాము. దాని ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం మీరు చూసినారు. జూన్ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం ప్రారంభమైంది. సుమారు 67,27,124 మందికి సుమారు 8,745 కోట్లు జూన్ 12వ తారీఖున తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ భారతదేశంలో ఏ దేశంలో ఈ విధంగా సంక్షేమం అందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఆదరణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా ఆదరణ 3 పథకం, ఆదరణ 1 పెట్టాము, ఆదరణ 1, 2 పెట్టాము. అదేవిధంగా చేతు వృత్తులని కుల వృత్తులను ఆదుకునేదానికి ఎక్కువగా మా సామాజిక వర్గం చేతు వృత్తులు కుల వృత్తుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి వృత్తిలో ఈరోజు ఈ పోటీని తట్టుకునేదానికి అధునాతనమైన పరికరాలు ఇస్తే ఆ పరికరాల ద్వారా వాళ్ళు కూడా షాపులు డెవలప్మెంట్ చేసుకొని కొంచెం ఆదాయం పెంచుకొని కుటుంబ పోషణ పెరిగి బిడ్డలు కూడా బాగా చదువుకొని సామాజికంగా పైకి వస్తారనే తలంతో ప్రీతమ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ 3 పథకం తీసుకొని వస్తున్నారు. దానికి సుమారు 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం. ఇంకొక పక్క కూటమి పాలు వచ్చిన వెంటనే నాయి బ్రాహ్మణులకు ఏవైతే 44(6)A ఎండోమెంట్ దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఈరోజు 20,000 నుంచి 25,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు దేవాలయాల పాలక మండలిలో అవకాశం కల్పిస్తామని మన ప్రీత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ 2 మా కులానికి ఎంతో మేలు చేసేది. ఇది ప్రతి దేవాలయాల్లో కూడా ఈ జీవో వర్తిస్తుంది. అందరికి కూడా రాబోయే రోజుల్లో మా సామాజిక వర్గాలందరికీ కూడా దేవాలయాల పాలక మండలిలో అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా మీరు ఒక్కసారి చూసినట్లయితే ఏవైతే సూపర్ 6 ఇచ్చినామో అవన్నీ 1 by 1 చేస్తూ వస్తాను. నెక్స్ట్ ఆగస్టు 15వ తారీఖున మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం పెడతారు. మీరు ఒక్కసారి గమనిస్తే ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పులు చేసిపోయింది. ఒక పక్క అప్పులున్నా కూడా సంక్షేమాన్ని ఒక పక్క, అభివృద్ధిని ఒక పక్క నిరంతరం గౌరవ ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడు. మీరు ఒకసారి చూడండి, అమరావతి మనం 2014-19లో శంకుస్థాపన చేసి వర్కులు స్టార్ట్ చేసినాము. ఏవైతే అనుకోకుండా వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, అమరావతి మొత్తం కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా గౌరవ ప్రధానమంత్రి చేత అలా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం చేయడం జరిగింది. అమరావతి అభివృద్ధికి కూడా వాళ్ళు ఈరోజు డబ్బులు కేటాయించినారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా మనం ఈరోజు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ప్రత్యేక బడ్జెట్లు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తారు. అదేవిధంగా నారా లోకేష్ గారు మీరు ఒక్కసారి చూడండి, 20-25 ఏళ్లలో ఎక్కడ కానీ విద్యా వ్యవస్థలో రాని మార్పులు ఈరోజు మార్పులు తీసుకొస్తారు. బిడ్డలు బీసీ బిడ్డలు చదువుకునే వాళ్ళందరూ కూడా హాస్టల్లో నాణ్యమైన భోజనం పెడతాము, మంచి దుస్తులు ఇస్తాము, మంచి పుస్తకాలు ఇస్తాము. అదేవిధంగా షైనింగ్ స్టార్స్
పేరుతో మీరు మొన్న చూసినారు. ప్రతి మండలంలో అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఫంక్షన్ షైనింగ్ స్టార్ పేరుతో పేద విద్యార్థులందరూ కూడా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులందరూ కూడా గుర్తించి వారికి మెడల్స్ ఇచ్చి ప్రశంసా పత్రం ఇచ్చి 20,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది.